మేడం కొంచెం అందరికి నమస్తే. మీకు డైట్ ఇచ్చారు కదా, బేసిక్ డైట్. దయచేసి మాట్లాడకండి, ఫోన్ కూడా సైలెంట్ పెట్టుకోండి. బేసిక్ డైట్ మీకు వీడియో ఇచ్చి ఉంటారు. వెజిటేరియన్స్ వాళ్ళు బేసిక్ వెజిటేరియన్, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ ఒకసారి చూసి మీకు వీలైతే నచ్చితే చేస్తే మంచిది. ఓకే, ఆ డైట్ చేస్తే కొంచెం కార్బ్స్ తగ్గిస్తాం కాబట్టి మంచిగా ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఎక్కువైతాయి కాబట్టి ఆటోమేటిక్గా రోగాలు పోయే మార్గం అది. ఆ డైట్స్లో కొంచెం బీపీ షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది. సో అది మీకు నచ్చితే చేసే ప్రయత్నం చేయండి. ఒకటి, నేను 12 o'clock వస్తున్నా, మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎండలో వెయిట్ చేస్తున్నా, మీకు ఇబ్బంది అవుతుంది. నేను 12 o'clock ఎందుకు వస్తా, లేట్ ఎందుకు వస్తా అంటే నేను తపస్సు చేస్తాను. తపస్సు, ఓకే, మెడిటేషన్ ఎందుకు చేస్తా అంటే నేను అది చేస్తే మనకు మెంటల్ పీస్ ఉంటుంది. ఓకే, మనం ఏదైనా పని చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. మనము మెడిటేషన్ చేసి తపస్సు లెక్క చేస్తే దాంతో మనం చేసే పని కూడా ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. నేను చేసే పని ఏంటి, మిమ్మల్ని చూడడం. సో మీ రోగాలు మంచిగా అయితేనే ఒక మెంటల్ ఫీలింగ్, నా సాటిస్ఫాక్షన్ అంతే. ఆ దేవుడి దయ కూడా మన మీద ఉండాలి కదా, అందుకే కొంచెం లేట్ అవుతుంది. సో మీరు వేరేగా అనుకోకండి. ఓకే, వేరేగా అనుకోకండి. అది చేయడం పెద్ద కష్టమేం కాదు, మీరందరూ కూడా చేయొచ్చు. ఇలా మెడిటేట్ చేస్తే ఏమవుతుందంటే మనం రియాక్ట్ కాము, రెస్పాండ్ అవుతాం. ఏదైనా మనకు ముందు పని వచ్చింది, ఎవరేదో ఏమో అన్నారు మనకు, సడన్గా రియాక్ట్ కాము, ఆలోచించి ఏది కరెక్టో ఆ మాటని మనం చెప్తాం. సో దానివల్ల ఏమవుతుంది, గొడవలు కావు, మనకు కోపాలు రావు. మనకు కోపాలు రాకపోతే 90% మనం కష్టాలు అన్నీ పోయినట్టే. మన వల్లనే అన్ని కష్టాలు. ఎదుటోడు ఏమన్నాడో దానివల్ల మనకేం ఇబ్బంది లేదు, ఆ మాటని మనం ఎట్లా తీసుకుంటామో దానివల్ల ఇబ్బంది. నేను పడుకున్నప్పుడు ఎవడైనా వచ్చి నన్ను తిట్టిననుకో, నేను లేచిన అనుకో, తర్వాత నిద్రలో లేచిన నాకేమైనా అయిందా? నేను మేల్కున్నప్పుడు వాడు తిట్టిననుకో నాకు కోపం వచ్చింది. ఎందుకు? నేను మేల్కున్నప్పుడు వాడు తిట్టిన తిట్టు నేను తీసుకున్నా కాబట్టి. అది నేను పడుకున్నప్పుడు వాడు నాకు 100 తిట్లు తిట్టినా నేను అది తీసుకోలేదు. సో మనం ఏ వస్తువునైనా సరే, మన లైఫ్లో ఏ కష్టాలు వచ్చినా, కోపాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఎట్లా తీసుకుంటాం దాని మీద డిపెండ్ అవుతుంది. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, దానికి మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం దాన్ని బట్టి ఉంటుంది. కొందరు మంచిగా తీసుకుంటారు, కొందరు చెడుగా తీసుకుంటారు. ఓకే, సో మీరు కూడా ఇలా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. ఇట్లా సింపుల్. మీరు మనసులో ఎప్పుడు కూడా మీకు నచ్చిన దేవుడు, ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు. హిందూస్ ఉన్నారనుకోండి, రాముడు, కృష్ణుడు, అమ్మవారు, శివుడు. ఓకే, లోపల ఆ దేవుడిని ధ్యానం చేసుకోవాలా. నమ శివాయ అనుకోవచ్చు, జై శ్రీరామ్ అనుకోవచ్చు, జై శ్రీకృష్ణ అనుకోవచ్చు. అమ్మవారిని గుర్తు చేసుకోవాలి. అది ముస్లిమ్స్ అల్లాని గుర్తు చేసుకోవాలి, క్రిస్టియన్స్ యేసు ప్రభుని గుర్తు చేసుకోవాలా. మరి నేను ఏ దేవుని నమ్మను, నేను హేతువాదుని అంటే ఏం చేయాలంటే మన శ్వాసని గమనించాలా. మీరు ఎప్పుడైతే శ్వాస లోపల తీసుకుంటారో, బయట వదులుతారో, ఆ శ్వాసని గమనిస్తే మీరు ఎంటైర్ యూనివర్సల్ ఎనర్జీని, ఈ బ్రహ్మాండాన్ని మీరు మనసులో తలుచుకున్నట్టే. నేను అదే చేస్తాను చాలాసార్లు, శ్వాస మీద ధ్యాస. అలా చేస్తే మీ జీవితాలు మారిపోతాయి, మీ మాట తీరు మారిపోతుంది. మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు జనాలు ఎట్లయితే చూస్తారో అది మారిపోతుంది. ఇది నేను చేసిన తర్వాత నా జీవితాల్లో మార్పులు వచ్చినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నా. నా జీవితం ఇంతకుముందు ఇట్లా లేకుండే, నా మాటలు కూడా ఇలా లేకుండే. నా పాత వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది స్టార్టింగ్లో నేను మాట్లాడేది. ఇది చేసిన తర్వాత కొంచెం అయింది. సో ఇది 10 మందికి తెలియాలా, అందరి జీవితాలు బాగుండాలి, మీరందరూ బాగుండాలి. ఓకే, వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పడుతుంది, రకరకాల జ్వరాలు వస్తాయి. జ్వరాల వల్ల విష జ్వరాలు కూడా వస్తాయి. సో జ్వరం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మన ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి. ఏం తింటే మన ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది చెప్పండి? ఏం తింటే?
చెప్పగలరా ఎవరైనా? మందులు మింగితే ఇమ్యూనిటీ పెరగదు. బలం గోధుమ ఆహారం. ఆహారంలో ఏది ఇంపార్టెంట్? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్ ఆన్సర్. ప్రోటీన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం తినే రోజు ఆహారంలో ప్రోటీన్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు నువ్వు అన్నం తిన్నావు అనుకో, అందులో ప్రోటీన్ ఏంటి? వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఏంటి తెలుసా మీకు? పప్పులు. పప్పులు ఎక్కువ తినాలి. పప్పులు ఎక్కువ తింటే ప్రోటీన్స్ వస్తాయి. అయితే పప్పులని రాత్రిపూట నానబెట్టాలా. నానబెట్టి పొద్దున వండుకొని తినాలా, ఆ నీళ్లు పారేసి. అప్పుడు బలం మంచిగా బాడీకి అబ్జార్బ్ అవుతుంది. లేదంటే సగం బలమే అబ్జార్బ్ అవుతుంది. గుర్తుంచుకోవాలి. నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్ ఏంటి? మటన్, చికెన్, ఫిష్, ఎగ్స్ అన్ని కూడా ప్రోటీన్స్. సో మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగాలు తక్కువ వస్తాయి, జ్వరాలు వచ్చినా తొందరగా నయం అవుతాయి, తక్కువ మందులతో మనం మంచిగా అవుతాం. అన్ని మందులు వాడాల్సిన అవసరం లేదు. నా ఫార్మసీ ఫ్రెండ్స్ ఏం ఫీల్ కావద్దు, ఓకే? ఎందుకంటే మనం అందరం కుటుంబం లాగే. నేను మీకు అగేన్స్ట్ కాదు. ఏ కంపెనీకి, ఏ ఫార్మసీ వాళ్ళకి నేను అగేన్స్ట్ కాదు. నేనేమంటా అంటే అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న మందులు వాడాలి. అవసరం లేని దగ్గర మందులు వాడకపోతే మంచిది. మందులు ఎక్కువ అవసరం పడకుండా మనం ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలా? మంచిగా ఆహారం తీసుకోవాలా, లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలా. ఆహారంతో పాటు మనం ఎక్సర్సైజ్ చేయాలా, ఓకే? సో ఈ విషయాలన్నీ నేను డైలీ చెప్తున్నా. నిన్న మొన్న కూడా వీడియోస్లో పెట్టిన. సో ఇప్పుడైతే మీకు ఏం డౌట్ లేదు, డైట్ గురించి ఏం డౌట్ లేదు కదా. నేను మళ్ళీ లోపల వచ్చి ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. వీడియోస్ అన్ని మీకు వాళ్ళు ఇచ్చి ఉంటారు, మీకు చెప్పుంటారు. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి. ఎందుకంటే ఒక్కొక్కరికి నేను మళ్ళీ చెప్పడం కష్టం, ఓకే? ఏమైనా ఇబ్బంది ఉంటే స్టాఫ్ని అడగండి, రిసెప్షన్ అడగండి, క్లారిఫై చేస్తారు. ఇప్పుడు వేరే డౌట్స్ ఏం లేవు. అపాయింట్మెంట్స్ అందరికి దొరుకుతున్నాయా? సౌదీ నుంచి వచ్చాను సార్, మీ వీడియో చూసి. సౌదీ నుంచి వీడియో చూసి వచ్చారు, అపాయింట్మెంట్ లేకుండా వచ్చారా బాబు? నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకదాన్ని వచ్చినావా? నెక్స్ట్ టైం ఇప్పుడు చూస్తా. ఫస్ట్ మేడం చూస్తుంది, తర్వాత నేను చూస్తా. నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ లేని వాళ్ళని ఈసారి మేడం చూస్తారు. అవును మేడం, ఇది మీకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి కదా అందరికి? మటన్ తీసుకోమన్నారు కదా, ఏది? మటన్ తీసుకుంటున్నాను. ముందు రోజు తిన్న తర్వాత నాకు తింటుంటే తిరుగుతున్నాయి పడుతుంటే నాకు. నేను మిమ్మల్ని చూసిన లేదే, ఫస్ట్ టైం వచ్చాను. యూట్యూబ్ లో చూసి మటన్ ఎక్కువ తిన్నాడంట సార్. ఫస్ట్ బాగా తినేది, అలా తిరిగేది పని పట్టించుకుని తిన్నారు. డైట్ తీసుకున్నా. ముందు రోజు నైట్ మటన్ తిన్నాం, ఫ్యామిలీ అంతా వాళ్ళు వచ్చింది. తర్వాత కూడా మటన్ బీపీ ఉందా మీకు? ఉందండి. బీపీ గోళీ వాడేది కదా? వాడేవారా? ఆ తర్వాత ఏ నూనె వాడేది మీరు? ఫ్రీడమ్ ఫ్రీడమ్. సరే సరే, అక్కడ పీరియడ్ అదే. మటన్ తిన్నాను అన్నారు. మళ్ళీ ట్రై చేశానండి. తిన్న తర్వాత కూడా 2 సార్లు ట్రై చేస్తే తాను తిరగడం అలా జరిగింది. నేను ఇప్పుడు నేను అపాయింట్మెంట్ ఉంది కదా మీకు, లోపల మాట్లాడతాం. నూనె అనేది మెయిన్ కారణం యాక్చువల్లీ, ఫ్యాట్స్, ఓకే? సో మీరు అందరూ కూడా మినెసోటా కొరోనరీ హార్ట్ స్టడీ ఇది ఒకటి ఉంటుంది. నేను దీని గురించి కూడా ఆల్రెడీ మాట్లాడినా. నేను నెయ్యి గురించి, మటన్ గురించి, నాన్ వెజ్ గురించి, కూరగాయల నుంచి, పప్పుల గురించి, పండ్ల గురించి అన్నీ నేను మాట్లాడినవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్ అది రెఫర్ చేయండి. నేను ప్రతిసారి మాట్లాడలేకపోవచ్చు మమ్మీ, ఓకే? ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్ ఉందా మీకు? నిన్న మా రిలేటివ్ ఒక అతను వచ్చాడు, ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ పెరిగింది, అతనికి బేసిక్ నాన్ వెజ్ డైట్ అని చెప్పారంట. ట్రైగ్లిజరైడ్ పెరగడానికి మెయిన్ కారణం కార్బోహైడ్రేట్స్. నేను చెప్పే డైట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ట్రైగ్లిజరైడ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో నాన్ వెజ్ ఎక్సెస్ అంటే నో ప్రాబ్లం, ఏం కాదు. రైస్ ఎక్కువ తినొద్దు. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, రొట్టె, జొన్న, మక్క, రాగి, ఎక్కువ ఫ్రూట్స్ కూడా అవి కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ అవుతుంది. ఏదైతే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లా కన్వర్ట్ అవుతుందో దానివల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, ఓకే? ట్రైగ్లిజరైడ్ పెరగడానికి కారణం షుగర్స్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోస్ అట్లాంటివి, సూక్రోజ్, అది ఎప్పుడు పెరుగుతుంది? కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే పెరుగుతాయి. మీరు ఫ్యాట్ తీసుకున్నా, ప్రోటీన్ మరీ ఎక్సెస్ తీసుకుంటే అవుతుంది, కానీ అదర్వైజ్ పెరగదు ట్రైగ్లిజరైడ్, ఓకే? ఇంకా
నేను ఏదైనా మోడరేషన్లో తింటే ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ హార్ట్కి కోఎన్జైమ్ క్యూ కావాలి. కోఎన్జైమ్ క్యూ అని ఉంటుంది. మేక గుండె ఉంటుందా, మేక గుండెలో కోఎన్జైమ్ క్యూ ఎక్కువ ఉంటుంది, అది గుండెకి మంచిది. నేను చెప్పే నమ్మకండి. ఒక్కసారి ఇంగ్లీష్ చాట్ జీపీటీ గూగుల్ ఉంది కదా, కోఎన్జైమ్ క్యూ మటన్ హార్ట్ అని కొట్టండి. ఓకే, లేదు మన తాతలు ముత్తాతలు ఏ నూనె వాడిర్రో ఆ నూనె వాడితే మంచిది. కోల్డ్ అప్పుడు ఆలివ్ ఆయిల్ ఇండియన్ కుకింగ్ కి పనికిరాదు. మనం ఫ్రైస్ అవన్నీ చేస్తాం కదా, ఇంత టెంపరేచర్ పనికిరాదు. ఓన్లీ సాలెడ్స్ కే ఆలివ్ ఆయిల్ పనికి వస్తుంది. ఓకే, ఇండియన్ కుకింగ్ కి ఆలివ్ ఆయిల్ పనికిరాదు. ఇంకా మీ తాతగారు తిన్నారా, మీ ఫాదర్ గారు తిన్నారా? తినలేదు. గానుగా పట్టించిన పల్లి లేదా నువ్వుల నూనె మన తాతలు ముత్తాతలు తిన్నారు. నెయ్యి కూడా తిన్నారు. సో నెయ్యి, గానుగా పట్టించిన పల్లి, నువ్వులు లేదా కొబ్బరి నూనె ఇన్ మోడరేషన్ తినండి. నెయ్యి, పల్లి, నువ్వులు, కొబ్బరి. 4 కీళ్ళ నొప్పున్న వాళ్ళు నెయ్యి, పల్లి, కొబ్బరి నూనె వాడితే మంచిది. కీళ్ళ నొప్పున్న వాళ్ళు, ఇది కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పిన. ఇవ్వండి డౌట్స్. 4 ఆయిల్స్ కూడా కొలెస్ట్రాల్ ఉండవు సార్. 4 ఆయిల్స్ కూడా కొలెస్ట్రాల్ ఉండవండి. కొలెస్ట్రాల్స్లో రకరకాలు ఉంటాయి. ఏ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాలా, ఎల్డిఎల్ కొలెస్ట్రాలా, ఎల్డిఎల్లో లార్జ్ బాయింట్ కొలెస్ట్రాలా, స్మాల్ డెన్స్ కొలెస్ట్రాలా, ట్రైగ్లిజరైడ్ బై హెచ్డిఎల్ రేషియో ఎన్నో ఉంటాయి. జస్ట్ కొలెస్ట్రాల్ కొంచెం పెరిగిందని భయపడిపోదు. 65 ఏళ్ళ తర్వాత కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిది నా దృష్టిలో. నేను చూసింది నా పేషెంట్స్లో. ఓకే, మినెసోటా కొరోనరీ హార్ట్ స్టడీలో కూడా 65 సంవత్సరాల తర్వాత కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిదని తేలింది. అదొక డబుల్ బ్లైండ్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్. సో అది పనిచేస్తుంది. నా పేషెంట్స్కి పనిచేయడం నేను చూస్తున్నా. సో నేను అదే సజెస్ట్ చేస్తాను. ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్. మీ ఛానల్ పావని మేడం అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఆ పావని మేడం చూసిన తర్వాత నేను తొందరగా చూస్తా. అపాయింట్మెంట్ లేని వాళ్ళకి, అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకి మంచిగా చూస్తా. తొందరగా ఫస్ట్ చూస్తా. ఓకే, ఓకే మమ్మీ. అక్కడ పావని మేడం స్టార్టింగ్ ఎక్కువ కాలం వాడడం వల్ల స్టంట్ వేసుకున్న వాళ్ళకు స్టార్టింగ్ ఎక్కువ కాలం వాడడం. ఇది పర్సనల్ కదా, ఇండివిజువల్ క్వశ్చన్ కదా, గ్లోబల్ మాట్లాడాలి. అదే ఫస్ట్ మేడం తీసుకోండి, నేను చూస్తాను. ఓకే, ఓకే సరే. కానీ ఎవరు కూడా మేము మెడిటేషన్ చేస్తాం, తపస్సు చేస్తాం ఎవరంటే లేదు, వెళ్ళిపోతున్నారు. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? దేవుడు శివుడు. ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిది ఎప్పుడు నిరంతరం. ఎక్కువ మాట్లాడకండి. నేను మీతో మాట్లాడేటప్పుడు కూడా లోపల తలుచుకుంటూ కూడా మాట్లాడవచ్చు. డ్యూరేషన్ ఎంత మినిమం మెడిటేషన్? మీ ఓపిక. మెడిటేషన్ ఏంటి, ఇప్పుడు మాట్లాడేటప్పుడు నేను తలుచుకుంటున్నాను అంతే. మనం మాట్లాడుతూ కూడా లోపల దేవుని తలుచుకుంటే మెడిటేషన్ చేసినట్టే. దేవుడిని నమ్మినవాడే ఎప్పటికీ చెడిపోడు సార్. దేవుడిని నమ్మినవాడు చెడిపోడు, మనిషిని నమ్మినవాడు బాగుపడు. అవునా? సో నన్ను కూడా నమ్మకండి. మంచి చెప్తున్నా సార్. దేవుడు నమ్ముకో, దేవుడు దయ ఉంటే అన్ని జరుగుతాయి. మనిషి చేస్తే నేనేం పెద్ద గొప్ప డాక్టర్ని కాదు. నేను దేవుడి దయ ఉంటే అన్ని సంవత్సరంన్నర అవుతుంది సార్ మా ఆయన బ్రెయిన్లోకి వచ్చి. చూస్తాం. సార్ ఒక ఫోటో తీసుకుంటాం సార్. రిపోర్ట్స్ కూడా అందరూ ఒకటి చూసుకోవాలా. రిపోర్ట్స్ కూడా కొంచెం ముందు వెనుక అవుతాయి. కొన్ని రిపోర్ట్స్ ముందు వస్తాయి, కొన్ని లేట్ వస్తాయి. కాబట్టి ముందు వచ్చిన వాళ్ళే తొందరగా ఓపీ చూడడం జరుగుతుంది. నేను కొంచెం ముందు వెనుకైనా ఇబ్బంది పడవద్దు మీరు. ఓకే, నమస్తే అండి. మా ఆయనకు మంచి అయితే అదే సాగుతారు. మేడం
వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఓకే కావాలి ఎవ్రీవన్ ఇస్ ఫైన్. ఏమైంది ఓపీ విషయం ఇది స్టేట్ ఫాలో